కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో దారుణం జరిగింది. మహిళను తాళ్లతో కట్టి నిప్పంటించారు దుండగులు. స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఆ మహిళ ఎవరు, ఎందుకు కట్టేసి నిప్పంటించారు, వివరాలు ఏమైనా తెలిసాయా? ఏదైతే ఈ మహిళ ఈ సంఘటన అంటే తాళ్లతో కట్టి నిప్పంటించి హత్య చేయడానికి ప్రయత్నం చేశారనే సంఘటన అనేది చాలా దారుణమైన సంఘటన. ఆ సంఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉంటున్న వెంకటబాయిని అనే మహిళను తాళ్లతో కట్టి నిప్పంటి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. అదే అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఆమెని ఆ సమయంలో తాడిపత్రి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ఆమె చనిపోతూ వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సీను నాయక్ అనే వ్యక్తి తనకు డబ్బు కోసము తనపై ప్రెజర్ చేస్తున్నారని, డబ్బు కావాలని చెప్పేసి బలవంతం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈమె వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఫిర్యాదు చేయగా డబ్బు ఇవ్వలేదనే ఏకైక కారణం చేత ఈ వెంకటరావు అనే మహిళను తాళతో కట్టి అతి దారుణంగా నిప్పండించడం జరిగింది. ఈ సంఘటన గురించి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెని తాడిపత్రి నుండి కర్నూలు తీసుకొస్తుండగా తాను చనిపోవడం జరిగింది. మరియు తిరిగి ఆమె తాడిపత్రి హాస్పిటల్లో తీసుకొచ్చారు. పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. ఈ సంఘటన అనేది చాలా బాధ కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే ఈ మహిళకు వెంకటబాయి అనే మహిళకు ఎవరూ లేరు, భర్త చనిపోయినాడు, ఒంటరిగా ఉంటున్న ఈ మహిళపై ఇటువంటి కేవలం డబ్బు కోసమే ఇటువంటి అగాచాలకు పాల్పడడం అనేది చాలా దారుణమైన అని చెప్పవచ్చు. ఓకే లోకేష్.